హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో ఏమిటంటే బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న వారికి బంధం కలిసే అవకాశం ఉందా లేదా. ఈ క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ట్విన్ క్యాండిల్స్ అంటే కలిసి ఉన్న క్యాండిల్స్, మీరు మీ పార్ట్నర్ సంబంధించింది. ఇక్కడ క్యాండిల్ అయితే వెలిగించడం అయితే జరుగుతుందండి. ఈ క్యాండిల్ ఎనర్జీస్లోనే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే బ్రేకప్ అయిన బంధం కలిసే అవకాశం ఉందా. ఇవి ఈక్వల్గా వస్తుంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉందండి. అలా కాకుండా ఒకటి తగ్గుతుంది, ఒకటి హై లో లెవెల్లో ఉంటే మాత్రం మీ పార్ట్నర్కి మీతో ట్రావెల్ చేసే ఉద్దేశం అయితే లేదని. ఇదండి ఎనర్జీస్. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా, అసలు మీ పార్ట్నర్ మీకు దూరం అవ్వడానికి రీజన్, అలానే వచ్చే అవకాశం ఉందా, ఇలా 2 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుంది. ఇది రీజన్ అండి, మీ పార్ట్నర్ మీకు దూరం అవ్వడానికి రీజన్. ఇక్కడ వారు డబ్బు పరంగా గురించి ఆలోచిస్తున్నారు. రీజన్ ఏంటంటే ఎవరో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారండి మీ పార్ట్నర్ని. అలానే కలుస్తారా అంటే కలిసే అవకాశం ఉందండి. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ గురించి రియూనియన్ ఎనర్జీస్ కార్డ్ అని కూడా సూచిస్తుంది. ఇది ఇక్కడ డబ్బు పరంగా మీ పార్ట్నర్ మీకైతే దూరం అవడం అయితే జరిగింది. మీ పార్ట్నర్కి ఒక లగ్జరీ లైఫ్ అలాంటి ఆలోచనలు అయితే ఉంటాయి. ఒకరి మాటలు ఎలా ఉంటాయి అంటే ఇంకా ఆకాశానికి నిచ్చెనలేసినట్టే ఉంటాయి. అలాంటి మాటలు కూడా మీ పార్ట్నర్ వినడం అయితే జరిగింది. కొన్ని సిచ్యువేషన్లో మిమ్మల్ని దూరం చేస్తున్నారు అంటే వారు ఒక మనీ మైండెడ్ పర్సన్ అయి ఉంటారండి. మళ్ళీ కలిసే అవకాశం ఉందా అంటే కలిసే అవకాశం అయితే ఉంది. ఎలా విడిపోతారో దానికి ఒక రీజన్ ఉంటుంది, ఎలా కలుస్తారో దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడైతే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందండి. మీ పార్ట్నర్ మీ స్వార్థం కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే ఎప్పటికైనా మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్లో మీకు మీ పార్ట్నర్కి మధ్యన అసలు బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఇక్కడ డబ్బు పరంగా చూపిస్తుంది. కాబట్టి మీ పార్ట్నర్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. వారి మనసు మిమ్మల్ని కోరుకున్నా సరే జీవితం గురించి కొంచెం భయపెట్టే మాటలేయో వారు విన్నట్టున్నారు. మీ పార్ట్నర్కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, ఇలా 2 భాగాలుగా తీయడం అయితే జరుగుతుంది. ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అండి. ఇదైతే మీ పార్ట్నర్ మీ మీద ఉండే ఫీలింగ్స్, ఎమోషన్స్. ఈ కార్డ్ ఎనర్జీస్ మీది కర్మబంధం అండి. మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంది. మీరు ఇన్ని బాధలు పడుతున్నారంటే దానికి లైఫ్లో చాలా నేర్చుకోవాల్సింది మీరు చాలా ఉంది. రీజన్ అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి కర్మబంధం అన్నది కనిపిస్తుంది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉందండి. వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లేదంటే ఇతర రిలేషన్ అయినా కావచ్చు. వారు మీకు దూరం అవడానికి రీజన్ ఇదే. ఒక హ్యాపీ లైఫ్ గురించి అంటే మీరు ఎంత మంచిగా చూసుకున్నా వారు వేరే జీవితానికి అయితే అట్రాక్ట్ అవడం అయితే జరిగిందండి. డబ్బు పరంగా ఆలోచన ఉంది. అలానే డబ్బు విషయంలో వేరేవారితో రిలేషన్లో ఉన్నట్టు కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. మీ పార్ట్నర్ ఆఖరికి మీ విలువ తెలుసుకోవడం కూడా జరుగుతుందండి. ఎవరు రైట్ పర్సన్, ఎవరు సరైన వారు కాదని. డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కొన్ని సిచ్యువేషన్లో కొనలేని థింగ్స్ కూడా ఉంటాయి. మీరు చూపించిన ప్రేమ అందరూ చూపించలేరు. అలానే మీరు చూపించిన కేరింగ్ ఇంకెవరు చూపించలేరండి. డబ్బు అంటే అందరూ మాట్లాడతారు, ప్రేమ అంటే స్వచ్ఛమైన ప్రేమ ఎవరికీ దొరకదు. అండ్ ఇక్కడ ఏంటంటే
మీ పార్ట్నర్ మనసులో మీ మీద రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. అంటే మీ గురించి అయితే బాధపడతారండి. బాధపడుతున్నారు కూడా. మీకు చెప్పి ఉండొచ్చు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, మీతో లైఫ్ ఉంటాను అని ఏవో మాటలు చెప్పి ఉండొచ్చు. ఆ మాటలు గుర్తు తెచ్చుకుని కొంచెం బాధపడుతున్నారు. మనీకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నర్. ఇక్కడైతే మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉందండి, రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది కర్మ సిచ్యువేషన్స్. మీ లైఫ్లో ఉన్నదంతా కర్మ సిచ్యువేషన్స్. మీరు దూరమైనా సరే ఎప్పటికైనా కలిసే బంధం. మీ మధ్యన ఇలాంటి వ్యసనాలు ఎన్నున్నా సరే మీ పార్ట్నరు మిమ్మల్ని కాదనుకుని వారు ఏదో హ్యాపీ లైఫ్ ఉంటుంది అని వారి జీవితంలో ఎన్నెన్నో ఊహించుకుంటారు. కానీ ఎప్పటికైనా మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుందండి. కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాకే అంటే ఎవరు ఎలాంటి వారో వారు తెలుసుకున్నాకే మిమ్మల్ని ఇతరుల్ని కంపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని వారి మనసులో మిమ్మల్ని ఒక బంగారంలా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇదేంటంటే మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు, అలానే మీకు మంచి లైఫ్ చూపిస్తానని చెప్పి ఏవేవో మాటలు చెప్పి ఉండారు. ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకుని కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఆఖరికి మీకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తున్నాయి. ఇక్కడ డబ్బు పరంగా ఒక రిలేషన్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి మీ పార్ట్నర్. అండ్ ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. ఈ కర్మచక్ర అన్నది మీ జీవితానికి ఏమి చెప్పబోతున్నారు అంటే మీ పార్ట్నర్ విషయంలో ఇది కర్మబంధం కదా. ఇప్పటి వరకు మీరు చాలా సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. మీరు క్వశ్చన్ కూడా చేయొచ్చండి, దానికి సరైన సమాధానం కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. మీ ప్రశ్నకు సమాధానాలు ఎలా ఉంటాయి? ప్రజెంట్ అయితే మీ లైఫ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. మీరు రిలేషన్ పరంగా అండ్ కెరీర్ పరంగా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. మీరు సక్సెస్ అయితే అవుతారు. ఇక్కడ కర్మ అన్నది మీకు లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. అలానే మీ లైఫ్లో సాధించవలసినవి చాలా ఉన్నాయి, సాధిస్తారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఏ డబ్బు పరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నారో అలాంటి మీ లైఫ్లో ఒక సక్సెస్ని చూసే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుందండి. మీకు అనుకోని ఆఫర్స్ రావడం అంటే ఏదైనా సరే జాబ్ పరంగా కానీ మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అయితే ఉండబోతుందండి. డబ్బు పరంగా ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు హ్యాపీ లైఫ్ కాదు సక్సెస్ లైఫ్ అయితే ఉంటుందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీకు కర్మ అన్నది మంచి చేస్తుందండి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. ఇక్కడ త్వరలో ఈ థర్డ్ పార్టీ నుండి అంటే అది వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఏదైనా వ్యసనాలు బానిస అయితే దాని నుండి సపరేట్ అయిపోతున్నారు. అంటే జీవితం గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుందండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పార్ట్నర్లో మార్పు రావాలని ఆ మార్పు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది క్లారిఫికేషన్. అంటే వ్యసనాల నుండి బయటపడుతున్నారు, సపరేట్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మళ్ళీ మీ వైపు ఎందుకు అంత మంచిగా ఆలోచిస్తున్నారు అంటే హ్యాపీ లైఫ్. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ అలానే మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఇచ్చే లైఫ్ ఎవరు ఇవ్వలేరని, థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది, మీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఏవో కంపేర్ చేసుకోవడం అయితే జరిగిందండి. వారి మనసులో మీరే రైట్ పర్సన్ అని, మీలాంటి బంగారం వదులుకోవడం వారికి ఇష్టం లేదని, మళ్ళీ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. కలిసే అవకాశం ఉంది, కలుస్తారు కూడా. ఇవి హ్యాపీ ఫ్యామిలీ అండి. హ్యాపీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఉన్న ఏ గొడవలు అయినా, సమస్యలైనా, మనస్పర్ధలైనా అన్నీ తొలగిపోయి మిమ్మల్ని అర్థం చేసుకునే వారు కూడా అర్థం చేసుకునే టైం రాబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. అలానే నెక్స్ట్ మీ ప్రశ్నకి ఇక్కడ సమాధానం. మీరేమో పార్ట్నర్ నుండి ప్రపోజల్ రావాలి, వారు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పార్ట్నర్ కూడా మనసులో అలానే అనుకుంటున్నారు. ఇక్కడ మనసు వారు చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నారండి. మీకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ కొంచెం భయపడుతున్నారు. మీరు వారిని ఏ విధంగా
ట్రీట్ చేస్తారు అంటే సరిగ్గా మాట్లాడతారా లేదా, లేదంటే కొంచెం ఒళ్ళు మండే మాటలు ఏమైనా మాట్లాడతారా లేదా అన్నట్టు వారు కొంచెం భయపడుతున్నారు. అంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారంటే మీరు ఈ కోపంతో కాకుండా కొంచెం ఏదైనా హేళనగా మాట్లాడడం కానీ, ఇబ్బంది పెట్టే మాటలు కానీ మాట్లాడతారేమో అని కొంచెం భయపడుతున్నారు. వారు చేసిన తప్పు అలాంటిది మళ్ళీ మాట్లాడాలనుకున్నా కొంచెం సందేహిస్తున్నారు. మీరైతే పార్ట్నర్ నుండి కాంట్రాక్ట్ రావాలని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ జస్టిస్ ఎనర్జీస్ కార్డుకి మీరు మీ ప్రశ్నకి సమాధానం ఎలా ఉంది దీనికి సంబంధించి చూశారు కదా. మిమ్మల్ని ఒక అమ్మ ప్రేమలాగా చూసుకుంటున్నారు, అంటే ఒక స్వచ్ఛమైన ప్రేమ అండి. జస్టిస్ చేయాలి అనుకుంటున్నారంటే మీరే వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు చూపించే కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ ఎవరు ఇవ్వలేరు అని అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అలానే మీది డివోర్స్ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మీరంటే చాలా ఇష్టపడుతున్నారు, అలానే ప్రేమిస్తున్నారు. ఎంప్రెస్ లవ్ అంటే ఒక తల్లి ప్రేమ లాంటిదండి. కొన్ని మాటలు మంచిగా అనిపించినా చూపించే ప్రేమ మాత్రం అది ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి కొన్ని మాటలు. కానీ మీ విషయంలో మీరు కోపంగా మాట్లాడినా సరే కొన్ని సందర్భంలో ఆ ప్రేమ అన్నది ఎలా ఉంటుందో వారు అర్థం చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీకు జస్టిస్ జరగాలి అంటే మీ మంచితనానికి వారు చేసిన దానికి ఒక పశ్చాత్తాపం ఫీలింగ్ అని ఉన్నది. ఈ పశ్చాత్తాపం నుండి బయటపడాలి అంటే మీతో మాట్లాడాలి. ఈ మాట్లాడింది మీకు ఇచ్చే ప్రపోజల్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని. ఎందుకంటే తల్లి స్థానం తర్వాత మీకు ఇవ్వడం అయితే జరిగిందండి. మీ పార్ట్నర్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మీరంటే అంత ఇష్టమైతే చూపిస్తున్నారు. ఇక్కడ ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీకు ఈక్వల్గా వస్తున్నాయండి. ఎనర్జీస్ కూడా అంటే క్యాండిల్ ఎనర్జీస్ కూడా ఒకటి తక్కువ లేదు, ఒకటి ఎక్కువ లేదు. మీకు జూమ్లో తర్వాత చూపిస్తాను లాస్ట్ వచ్చాక. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ అంటే మీ బంధం కలిసే అవకాశం ఉందా లేదా. ఇది ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్ డబ్బు పరంగా మీకు దూరం అయితే అయ్యుంటారు. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే ఒక జీవితాన్ని చూపించేస్తారు. ఈ లైఫ్ ఇలాంటి వారిని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది. అలానే మీరు మ్యారేజ్ అయి ఉంటే మీ పార్ట్నర్కి చెప్పి ఉంటారు ఇలాంటి లైఫ్ ఏంటి, మీకు మంచి లైఫ్ ఇస్తానని. ఇలాంటి మాయ మాటలు చెప్పినప్పుడే మీ పార్ట్నరు ఇలా దూరం అవడం అయితే జరుగుతుందండి. ఒక డబ్బు పరంగా మాటలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఏ డబ్బునైతే నమ్మారో ఆ డబ్బు వల్లే వారు మోసపోవడం అయితే జరుగుతుంది. ఎలోన్గా అయితే ఉండిపోతారు. మీ పార్ట్నర్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తారు. మీతో ఉన్న లైఫ్కి ప్రజెంట్ ఎవరి మాటలు అయితే నమ్మారో వారితో ఉన్న లైఫ్కి కంపేర్ చేసుకుంటారు. ఇంకా ఎవరితో మాట్లాడరండి, ఎవరి మీద నమ్మకాలు కూడా పెట్టుకోరు. వారి పాస్ట్ లైఫ్ గురించే ఆలోచిస్తారు. ఇక్కడ డబ్బు పరంగా మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. ఈ డబ్బే వారి లైఫ్ని మోసం పోయేలాగా చేస్తుంది ఈ సిచ్యువేషన్. ఇక్కడ తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు వారికి రైట్ పర్సన్ అని మళ్ళీ మీ ప్రేమను అర్థం చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే ఇక్కడ డబ్బు పరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నవారు ఆ డబ్బే వారి లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారు. వ్యసనాలంటే ఏమీ లేదండి, డబ్బుని ఎరేసి రిలేషన్స్ పెట్టుకోవడం. ఇది సిచ్యువేషన్. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ఇదైతే మీ లైఫ్లో రీజన్ అంటే మీది కర్మ. ఈ కర్మ మీరు అనుభవించుకున్నారు. పాజిటివ్ కర్మ అనేది స్టార్ట్ అయింది. మీ పార్ట్నర్ మీకు దూరం అవడానికి ఎవరంటే వారి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అండ్ ఇతర రిలేషన్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ మదర్ పరంగా ఏమీ సూచించట్లేదండి ఎనర్జీస్ కార్డులో. అండ్ థర్డ్ పార్టీ అంటే రిలేషన్సే కనిపిస్తున్నాయి అండ్ ఫ్రెండ్స్.
ఇక్కడ మీరేంటంటే ఈ కర్మ మీకు ఏం మంచి చేస్తుందంటే మీకు రిలేషన్ పరంగా పాజిటివ్గా ఉంటుంది, కెరీర్ పరంగా పాజిటివ్గా ఉంటుంది. అంటే మీకు గుడ్ కర్మ అన్నది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యసనాల నుండి బయటపడాలనుకుంటున్నారు. అంటే ఫ్రెండ్స్ నుండి డిస్కనెక్ట్ అవ్వడం కానీ, లేదంటే రిలేషన్ పరంగా డిస్కనెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇక్కడ మీ పార్ట్నరు మిమ్మల్ని ఎంతలా అడ్మైర్ చేస్తున్నారు అంటే, ఇష్టపడుతున్నారంటే మీతో ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారు. అలానే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్తో అంత హ్యాపీ లైఫ్ ఉండదని, మళ్ళీ రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ మనసులో రిగ్రెట్ అవుతున్నారు అంటే వారు డబ్బు పరంగా రిలేషన్ పెట్టుకున్నారు కానీ మీకు చెప్పిన మాటలు గుర్తొచ్చి బాధపడుతున్నట్టు కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు. వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే జస్టిస్ చేయాలి, మీరే వారికి రైట్ పర్సన్, మీ అంత స్వచ్ఛమైన ప్రేమ ఎవరు ఇవ్వలేరని అనుకుంటున్నారు. డబ్బు పరంగా రిలేషన్ పరంగా దూరం అవ్వడం అయితే జరిగింది. ఎందుకు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి కారణం ఈ రిలేషన్ అన్నది అంటే డబ్బు పరంగా పెట్టుకున్న రిలేషన్ మోసపోవడం అయితే జరుగుతుందండి. ఒంటరి వారు అయిపోతారు. ఆ ఒంటరిలోనే సరైన వారు గుర్తు రావడం, మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే ఎవరికి గుడ్ కర్మ ఉంటుంది, బ్యాడ్ కర్మ ఎలాంటి వారికి ఉండబోతుంది, దీనికి సంబంధించి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసారు కదా, క్యాండిల్స్ కూడా ఈక్వల్గా రావడం అయితే జరుగుతుందండి. రెండు ఈక్వల్గానే ఉన్నాయి. జూమ్ చేస్తాను. ఓకే, అంటే సపరేట్గా కూడా లేదు. చూసారు కదా, చూడండి ఈక్వల్గా ఉన్నాయో లేదో. కొన్ని క్యాండిల్స్ ఏంటంటే హై లెవెల్ లో లెవెల్ అన్నట్టు ఉంటాయి, కానీ ఈక్వల్గా ఉన్నాయి. చూసారా, మీకు ఎలా కనిపిస్తుంది? కానీ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి మీకు. చూడండి, ఓకే. మీకు రీడింగ్ యాక్యురేట్ రీడింగే ఇచ్చానని అనుకుంటున్నానండి. క్యాండిల్స్ ఎనర్జీస్ కూడా చాలా పాజిటివ్గా అయితే చూపించాయి, ఈక్వల్గానే ఉన్నాయి. అంటే మిమ్మల్ని కాదనుకోవట్లేదు, మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవడం లేదు, మళ్ళీ కలిసే బంధం అండి మీది ఏంటంటే కర్మ బంధ. ఇది కొంచెం ఫాగ్ టైప్ వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ పార్ట్నర్లో ఉన్న నెగిటివ్ అంతా పోతుంది. అంటే వారు చాలా మారడం అయితే జరుగుతుందండి. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మిమ్మల్ని అంత అందంగా చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు డబ్బు పరంగా ఏదైనా రిలేషన్లోకి వెళ్ళారే కానీ వారు తీసుకున్న జీవితం వారిని హ్యాపీగా ఉంచనివ్వదు. ఇంకా మీ లైఫ్లో ఉన్న ప్రతిదీ బయటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందండి. ఒక మంచి లైఫ్ ఉండబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. చూసారు కదా క్యాండిల్ ఎనర్జీ. మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది రెండవ రీడింగ్ అండి. ఈ రీడింగ్ ఏంటంటే కర్మ సిచ్యువేషన్ సంబంధించి రీడింగ్ ఉండబోతుంది. గుడ్ కర్మ ఎలా ఉంటుంది, బ్యాడ్ కర్మ ఎలా ఉండబోతుంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి నేను 3 భాగాలుగా తీయడం అయితే జరుగుతుంది. ఈ 3 భాగాలు ఏంటంటే మొదటి భాగంలో మీకు సంబంధించింది, రెండవ భాగంలో మీ పార్ట్నర్ సంబంధించింది, మూడో భాగం ఏంటంటే క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ నుండి ఎవరికి కర్మ ఎలా ఉండబోతుంది, మీ లైఫ్ బట్టి మీ పార్ట్నర్ లైఫ్ బట్టి కర్మ సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ మీరు కూడా ప్రశ్న చేయొచ్చు, దాని సమాధానం
ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇదైతే కర్మ సంబంధించిన క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అండి. గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ. ఇదైతే పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఇది మీకు సంబంధించింది. ఇది మీకు సంబంధించింది. అసలు మీ లైఫ్ ఎలా ఉంది? మీరు ప్రశ్నకి సమాధానం వస్తుందని అనుకుంటున్నాను. మీరు బంధానికి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈజీగా రిలేషన్స్ పెట్టుకుంటున్నారు, కానీ మనుషుల్ని అర్థం చేసుకోవట్లేదు, మనస్తత్వాల్ని అర్థం చేసుకోవట్లేదు. వారి లైఫ్ ఏమైపోతుందో కూడా ఆలోచన లేని నిర్ణయాలతోటి పార్ట్నర్ని ఇబ్బంది పెట్టడం, ఇతరుల మాటలు విని రిలేషన్లోకి వెళ్ళడం, ఇలాంటివి చేస్తున్న రోజుల్లో మీరు ఇంకా పాస్ట్ లైఫ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీ పార్ట్నర్ మీద ఉన్న ప్రేమ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి. అంటే ఇది ఒక సోల్మేట్ కనెక్షన్. మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే వారితోనే లైఫ్ ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ రీయూనియన్ అయితే ఉండబోతుందండి. మీరు అంటున్నారు పార్ట్నర్తో రీయూనియన్ ఉంటుందా అని. రీయూనియన్ అయితే ఉండబోతుందండి. మీ మనసులో కోరిక అయితే నెరవేరబోతుంది. ఎందుకంటే మీరు ఎన్ని ప్రపోజల్ ఇచ్చినా మీరు ఒంటరిగానే ఉంటున్నారు, కానీ ఎవరికి కమిట్మెంట్ ఇవ్వట్లేదని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ ప్రశ్న ఏంటంటే రీయూనియన్ అవుతుందా లేదా అని అడిగినట్టున్నారు. రీయూనియన్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ ప్రశ్నకి సమాధానం. మీ ప్రశ్నకి సమాధానం. మీరైతే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఎందుకంటే పార్ట్నర్ గురించి మాట్లాడినా, పార్ట్నర్ గురించి తెలుసుకున్నా చాలా బాధపడుతున్నారు. అంటే ఇంకా 24/7 వారి గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీ జీవితం ఏమైపోద్ది అన్నట్టు ఆలోచన అయితే లేదు. ఎవరైనా మీ పార్ట్నర్ గురించి చెప్తే మాత్రం మీకు కన్నీరు రూపంలో బయటికి రావడం, ఏదో ఫేక్ స్మైల్ ఉంటుంది, కానీ కళ్ళల్లో నీరు మాత్రం పార్ట్నర్ మీద ప్రేమను చూపిస్తున్నారండి. ఇక్కడ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారా, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా అని మీరు అడిగినట్టున్నారు. మీరు ఎంత బాధపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా ఎమోషన్ అవుతున్నారు. మీ పార్ట్నర్ కూడా ప్రజెంట్ ఉన్న లైఫ్ నచ్చకే వారికి కూడా అనిపిస్తుందండి మిమ్మల్ని దూరం చేసుకున్నాకే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని. మీ పార్ట్నర్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ ఒకలాగే ఉన్నాయి. ఇవి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. మీరైతే పార్ట్నర్ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారండి, నిజాయితీగా ఉన్నారు. ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. కొత్త జీవితం కావాలనుకుంటున్నారు, కానీ ఆ కొత్త జీవితం పాస్ట్ లైఫ్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని చుట్టూ ఉన్నవారు ఎంత ఇబ్బంది పెట్టినా సరే మీ పార్ట్నరే మీకు కావాలన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నారు. అండ్ ఇక్కడ పార్ట్నర్ లైఫ్ మీకు దూరం అయ్యాక వారి లైఫ్ ఎలా ఉండేది, ఎలా ఉంది, మిమ్మల్ని బాధ పెట్టినారు, అసలు మీ గురించి పాజిటివ్గా ఆలోచించేవారా, నెగిటివ్గా ఆలోచించేవారా, అది క్యాండిల్ ఎనర్జీలో అయితే రీయూనియన్ ఉండదా లేదా అని. ఇదండి కర్మ సిచ్యువేషన్ సంబంధించిన రీడింగ్. మీకు దూరం అయ్యాక వారి పరిస్థితులు ఎలా ఉండేవి. మీ పార్ట్నర్ అయితే లగ్జరీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే కొంచెం నీట్గా ఉన్న, ఇంకా చెప్పాలంటే వారు ఎక్కువ ఖర్చు పెడతారండి. మీకైతే ఖర్చు పెట్టిన వారు వేరే రిలేషన్ వారికి ఖర్చు పెట్టి ఉంటారు. అంటే వారితో రిలేషన్ పెట్టుకోవాలన్నా, ఫ్రెండ్షిప్ చేయాలన్నా కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉండాలి కదా. అలాంటి మెయింటెనెన్స్ లైఫ్లో ఉండేవారు. పాస్ట్ లైఫ్ కన్నా అంటే పాస్ట్ లైఫ్లో కన్నా ప్రజెంట్ వారి లైఫ్లో చాలా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉండేవి. అంటే వ్యసనాలు హ్యాపీనెస్ ఇస్తాయి, కానీ జీవితం గురించి తెలుసుకున్నప్పుడు దాని వాల్యూ అనేది తెలుస్తుందండి. అంటే డబ్బు పరంగా మీకు దూరం అయ్యి మిమ్మల్ని తక్కువ చేసి చూడడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ అయితే జరిగింది. తక్కువ చూసంటే మిమ్మల్ని ఇష్టపడిన వారు, మీరంటే నచ్చిన వారు అలాంటి మాటలు మాట్లాడేవారు మీ పార్ట్నర్తో
మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ పార్ట్నర్ మీ నుండి దూరం చేయడం అయితే జరిగింది. ఇదైతే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ చాలా ఎమోషనల్ అవుతున్నారండి. చూసారు కదా, ఇక్కడ సెకండ్ ఎనర్జీస్ కార్డ్. ఇది మీ పార్ట్నర్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవుతున్నాయి. వారు వ్యసనాలకి బానిసైనట్టే మనసు కూడా మీకు బానిస అయినట్టే కార్డ్ అనేది సూచిస్తుంది. అంటే వారి మనసుకి వారు చేసే పనులు అయితే నచ్చట్లేదండి. వారు ఎంత లగ్జరీ లైఫ్గా ఉన్నా సరే మనసు మాత్రం అది సరైనది కాదు అన్నట్టు వార్నింగ్ ఇస్తూనే ఉంది. కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ కర్మ సిచ్యువేషన్. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. మొదటి రీడింగ్లో మీకు ఎలా కర్మ అన్నది ఎలా ఉందో అలానే మీ పార్ట్నర్ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాకే మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుందండి. చూసారు కదా, ఇక్కడ న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని మీరు అనుకున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. మీది కర్మబంధం అండి. కర్మబంధంలో ఎక్కువ బాధలు ఉంటాయి కానీ సంతోషం ఉండదు. ఎంత ఏడిపిస్తారో చివరికి అంత మారి జీవితాన్ని అందంగా ఉంటుంది. టెంపరీ అన్నది కొన్ని వ్యసనాలు ఏదో అందమైన జీవితం చూపిస్తుంది కానీ పర్మనెంట్ జీవితం అన్నది జీవితాంతం తోడుండే బంధమే. అండ్ లాస్ట్ వన్ ఎనర్జీస్గా చూశారు కదా, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి. ఇవి పార్ట్నర్ ఎనర్జీస్గా. ఇక్కడ మీరు లైఫ్ అంటే చాలా భయపడి జీవితంలో దూరంగా వెళ్ళిపోవాలి. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ కూడా అలానే ఆర్గ్యుమెంట్ చేసేవారు. ఇక్కడైతే వారిలో చాలా మార్పులు వస్తున్నాయండి. వారి లైఫ్ ఒకేసారి క్లాష్ అయిపోవడం అయితే జరుగుతుంది. వారు ఊహించుకున్న జీవితంలా ఉండదు. ఎప్పుడైతే మీకు దూరం అయ్యారో వారి జీవితంలో చాలా సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోవాలి. ఒక థర్డ్ పార్టీ వారి వల్ల ఏదో కొంచెం నెగిటివ్ ఏదో ఎదుర్కోబోతున్నారండి. అది కోర్టులు కేసుల వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ డబ్బు పరంగా రిలేషన్ పెట్టుకున్నవారు అవతల వారు మేధావులండి. ఆ మేధావుల్ని మోసం చేస్తే ఊరుకుంటారా? ఏదోటి వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడడానికి రీజన్ కూడా ఇదే. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నుండి బయటపడేలా చేసేది కూడా మీరే. మీ మాటలు కానీ మీ ప్రేమ కానీ వారికి రక్ష అన్నది కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండబోతుంది. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కాంటాక్ట్ రాబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తున్నాయి. ఇవి కర్మ సిచ్యువేషన్స్ అండి. ఈ కర్మ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇక్కడ మీ విషయంలో చాలా పాజిటివ్గా మీరు ఉన్నారు కాబట్టి మీకు మంచి కర్మ ఉంటుందా, ఆ కర్మ మిమ్మల్ని ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది, ఇదైతే మీ పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్ వారికి లైఫ్ ఏం నేర్పించింది ప్రతిదీ ఎనర్జీస్ కార్డ్. మీకు ఇప్పుడు క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. గుడ్ కర్మ అయితే ఎలా ఉంటుంది, బ్యాడ్ కర్మ సిచ్యువేషన్స్ అయితే ఎలా ఉంటుంది అని. ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. మీరైతే స్టక్ ఎనర్జీలోనే ఉండిపోయారు. అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మీకు జీవితం చాలా అవకాశాలు అయితే ఇస్తుందండి. ఒక్క అడుగు మీరు ముందుకు వేస్తే అంటే మీ ఆలోచనలో ఒక యూనివర్స్ మీకు ఏదో సందేశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయింది ఉంటుంది. ఇక్కడ ఈ పాస్ట్ లైఫ్లో స్టక్ అయిన వారికి ఒక మంచి అవకాశం అయితే రాబోతుందండి. మీకు కర్మ అన్నది మంచి చేయబోతుంది. యూనివర్స్ మీకు ఏదో అవకాశం ఇవ్వబోతుందండి. వారి న్యూ పర్సన్ అయినా మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. లేదంటే మీ ఒక్క ఆలోచన మీ జీవితం మార్చేలా అయితే చేస్తుంది. మీకైతే ఇక్కడ ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ అయితే గుడ్ కర్మ అన్నది కనిపిస్తుంది. అంటే మీకు ఏదో మంచి జరగబోతుంది. మీరైతే ఎదురు చూశారు, పార్ట్నర్ గురించి ఎదురు చూస్తే మీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఏదో చూడబోతున్నారు. మీ ఆలోచనకి ముందు అడుగు వేయాలని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. అలానే మీకైతే గుడ్ సైన్ అయితే కనిపించిందండి.
అంటే యూనివర్స్ మీకు ఏదో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ సంబంధించింది. వారికి కూడా గుడ్ కర్మ ఉందా, బ్యాడ్ కర్మ ఉందా అంటే పర్వాలేదండి. ఫైనాన్షియల్గా పరంగా కొంచెం వారి సక్సెస్ అయితే ఉంటుంది. అలానే రీయూనియన్ అంటే పాస్ట్ లైఫ్కి రావడం అయితే జరుగుతుంది. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. వారి లగ్జరీ లైఫ్ కోసం ఆశపడి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కానీ లైఫ్ అయితే కర్మ అయితే రీయూనియన్ అన్నది చూపిస్తుంది. ఇక్కడ మీకు మంచి అవకాశం ఇస్తుంది. ఇక్కడ వీరి లైఫ్లో ఒక రీయూనియన్ అన్నది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ దూరం దగ్గర అవడానికి అవకాశం అయితే ఉందండి. ఇక్కడ మీరు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు కాబట్టి మీకు జీవితంలో ఏదైతే దూరమైందో ఆ దూరమే చాలా లైఫ్ని అయితే నేర్పించింది. ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసే అవకాశం అయితే ఉందండి. అంటే మీది హ్యాపీ టీయర్స్గా కూడా మారబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీకు దూరమైన వారు మళ్ళీ కర్మ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు లైఫ్లో అన్నీ కోల్పోయారు అన్నట్టు మీరు ఎంత బాధపడుతున్నారో మీరు కోల్పోయిన జీవితం మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే ఇస్తుంది గుడ్ కర్మ అన్నది. అండ్ ఇది మీ పార్ట్నర్ సంబంధించింది. ఇక్కడ మీ పార్ట్నర్ చాలా పాజిటివ్గా అండ్ మనీ మైండెడ్గా ఉన్నారు. మీ పార్ట్నర్ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఒక మనీ మైండెడ్. వీరే మీ పార్ట్నర్ని వాడుకోవడం అయితే జరుగుతుందండి. అంటే మీ పార్ట్నరే ఒక మనీ మైండెడ్ అంటే అవతల వారు కూడా రూపాయికి 10 రూపాయలు లాగే తత్వం కలవారు. అలాంటి వారితో మీ పార్ట్నర్ అయితే సావాసం చేస్తున్నారు. వారి వల్ల త్వరలో మోసపోతున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మేబీ ఏదైనా డబ్బు పరంగా వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ అయితే ఉండబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది. చూసారు కదా, మీరు ఇక్కడ న్యూ బిగినింగ్ లైఫ్ కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు మ్యారేజ్ కూడా ఉండబోతుంది. మీకైతే గుడ్ కర్మ అండి. హ్యాపీ లైఫ్ ఇస్తుంది. మీరు కోరుకున్న వారితో జీవితం ఉంటుంది. మీరు జీవితంలో ఏదైతే కోరుకున్నారో, జీవితం కొత్తగా ఉండాలని కోరుకున్నారో ఇక్కడ కొత్త జీవితమే ఉండబోతుందండి. చూసారు కదా, కర్మ కూడా మీకు అనుకూలంగా సూచించడం అయితే జరిగింది. అలానే పార్ట్నర్ సంబంధించి కర్మ ఎలా ఉంది మీకు టోటల్గా చెప్పడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ ఇక్కడ స్పై చేస్తారండి. ఎందుకంటే మీ లైఫ్లోకి రావాలి కదా. అసలు మీరు ఎలా ఉన్నారు దూరమయ్యాక, మీరు ఏదైనా రిలేషన్లోకి వెళ్ళారేమో, అసలు మీ ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ మీద ఇష్టం చూపిస్తారు. వారి లైఫ్లో లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాకే అసలు వారు గుర్తు రావడం జరుగుతుంది. అసలు వారు గుర్తు రావాలంటే ముందు వారితో మాట్లాడాలి, వారి పొజిషన్ తెలుసుకోవాలి. అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం సూచిస్తుందంటే వారు చేసిన కర్మే మళ్ళీ వారి లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవడం అంటే వీరు ఎలాంటి వారు, వీరి లైఫ్లో ఏం జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటుందండి. థర్డ్ పార్టీ వారు కూడా మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వారి మీద ఏదో యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటే థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ గురించి స్పై చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కర్మ సిచ్యువేషన్స్ అలా ఇబ్బంది గురి చేసేలా ఉంటాయండి. అలాగే ఈ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది. ఈ కార్డ్ ఎనర్జీస్ చూసారు కదా, ఇది మీరు లైఫ్తో పోరాడుతున్నారు. ఒక సిచ్యువేషన్ నుండి బయటపడి మీ పార్ట్నర్ గురించి ఎప్పటికైనా వెయిట్ చేస్తారు, కానీ మీ లైఫ్ మీరు చూసుకోవాలని అనుకోవట్లేదు. మీకు కర్మ అన్నది పాజిటివ్గానే చూపిస్తుందండి. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీకు అంత పాజిటివ్గానే ఉండబోతుంది. మీరు కోరిన జీవితం మీకు ఉండబోతుంది. అంటే మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మీ లైఫ్ నుండి వెళ్ళిపోతారండి.
మీరు ఎదురు చూసేది ఏదైనా మీ లైఫ్లోకి రాబోతుంది. మీకైతే గుడ్ కర్మ, గుడ్ సైన్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ పార్ట్నర్ విషయంలో దారి తప్పిన వారు మళ్ళీ సరైన మార్గంలోకి రావడం జరుగుతుంది. చూసారు కదా ఈ ఎనర్జీస్ కార్డ్. వీరి లైఫ్లో చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక్కడ దారి తప్పిన వారు సరైన మార్గంలో రావడం అయితే జరుగుతుంది. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే ఏం సూచిస్తున్నాయి అంటే, మీ పరంగా చూస్తే మీ లైఫ్ చాలా బాగుంటుందండి. మీ మనసులో కానీ ఆలోచనలో కానీ ఒక పాజిటివ్ థాట్ రావడం వల్ల మీరు ముందడుగు వేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో మళ్ళీ పాస్ట్ లైఫ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేయబోతున్నారు. ఏదైనా సరే కెరీర్ మీద ముందడుగు వేయడం అయితే జరుగుతుంది. మీరు ఎంత బాధపడ్డారో అంటే మీ కష్టాలు, సమస్యలు పాజిటివ్గా అయితే మారిపోతున్నాయి. అంటే మీ లైఫ్లో నుండి ఈ సమస్యలన్నీ వెళ్ళిపోతున్నాయి. మీకు తీసుకొచ్చేవి సంతోషాలు. మీ బాధలు, కష్టాలు వెళ్ళిపోతున్నాయి. సంతోషాలు, మీ సక్సెస్ తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉందండి. అంటే మీకు ఇంకా పర్మనెంట్ అన్నమాట. మిమ్మల్ని వదులుకున్న వారికి టెంపరీ హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఇప్పటివరకు బాధపడిన అంటే టెంపరీ సాడ్ సిచ్యుయేషన్ మీకు ఉంటాయి. మీకు టెంపరీ సాడ్ సిచ్యుయేషన్ అంటే సమస్యలు, కష్టాలు, బాధలు, డిప్రెషన్లు ఇవన్నీ మీ లైఫ్లో ఒక టెంపరీ. కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకున్న వెళ్ళిన వారి లైఫ్ ఒక టెంపరీ అండి. అది హ్యాపీ లైఫ్ టెంపరీ. కర్మ సిచ్యుయేషన్స్ ఎలాగ సూచిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే, మీరు ఇప్పటివరకు ఉన్న లైఫ్ మీకు అంత సంతోషంగా ఇవ్వలేదని, ఒక కొత్త జీవితంలాగా ఉండాలని మీరు కోరుకున్నారు. కర్మ కూడా మీకు మంచే చేస్తుంది. మీరు ఏ సంతోషం అయితే కోరుకున్నారో అదే సంతోషం అయితే ఉండబోతుంది. మీకేంటంటే కర్మ ఎలా ఇస్తుందంటే, మీరు కోరుకున్నది ఒకటి ఉంటుంది, కోరందే మీకు ఇంకా సర్ప్రైజ్గా ఉన్నట్టు ఉంటుందండి లైఫ్. అంటే ఇలాంటి లైఫ్ ఉంటుందా అని కూడా మీరు ఊహించరు. అంత మంచి లైఫ్ అయితే ఉండబోతుంది. మీకైతే మంచి కర్మ మంచిగా చేస్తుందండి. మీకు హ్యాపీ లైఫ్ ఇస్తుంది. పర్మనెంట్గా ఉండే సంతోషాన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, మీరు సమస్యలతో ఎదుర్కొంటున్నారు. ఎన్నో మాటలు కానీ, ఇబ్బందులు కానీ, మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని నిందిస్తున్నారు. ఆర్గ్యుమెంట్ చేయవలసి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ నుండి కూడా మీరు బయటపడుతున్నారు. అంటే మీరు ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇవి మీకు సంబంధించిన గుడ్ కర్మ. మీ వైపు అంతా గుడ్ కర్మ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇది మీ పార్ట్నర్ సంబంధించింది. మీ పార్ట్నర్ ఇక్కడ లగ్జరీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు రిలేషన్ పరంగా కూడా. కానీ ఈ కర్మ అనేది ఏం సూచిస్తుందంటే, ఏది రాసి పెట్టుంటే అదే ఉంటుందని. ఇక్కడ మీతో లైఫ్ వారికి రాసి పెట్టుంది కాబట్టి మళ్ళీ తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది. డివైన్ బంధం అండి మీది. అంటే జన్మ జన్మల బంధం మీది. వారు ఎంత కాదనుకున్నా మళ్ళీ మీ బంధం కలుస్తుంది. వీరి లైఫ్కి ఇచ్చే గుడ్ కర్మ ఏంటంటే, వారి లైఫ్లో బ్యాడ్ కర్మ ముగిసిపోయాక గుడ్ కర్మ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ గుడ్ కర్మ మీకు మంచి లైఫ్, సక్సెస్ లైఫ్ ఇస్తే, ఇక్కడ వీరికి ఇచ్చే గుడ్ కర్మ ఏంటంటే, అంటే బ్యాడ్ కర్మ ముగిసిపోయాక గుడ్ కర్మ ఎలా స్టార్ట్ అవుతుందో ఆ గుడ్ కర్మ వారికి ఇచ్చే లైఫ్ ఏంటంటే, మీతో రీనన్ అవ్వడం. ఏది సరైన జీవితం ఏదో యూనివర్సే మీ పార్ట్నర్కి తెలియజేయడం జరుగుతుందండి. అలానే ఇక్కడ చాలా ఎమోషనల్ అవుతారు. వారు తీసుకున్న లైఫ్ వారికి నచ్చదు. బాధపడే సంఘటనలు ఎక్కువ ఉంటాయి. అప్పటికి అర్థమవుతుంది వారి మనసుకి. ఒక కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది. అంటే వారు కోరుకున్న జీవితంలో ఉండాలా వద్దా. వారు ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా ఉండలేరు. ఎమోషనల్ అవుతానే ఉంటారు. ఎందుకంటే ఈ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటంటే, వారి లైఫ్లో వారిని వాడుకుని వారు ఎక్కువ కనిపిస్తున్నారండి డబ్బు పరంగా. మీ పార్ట్నర్
లగ్జరీ లైఫ్ గురించి ఆలోచిస్తే వీరికి ఎంత ఖర్చు పెడతారంటే మిమ్మల్ని కూడా పట్టించుకోరండి. అలాంటి ఖర్చులైతే చేస్తారు. కొంచెం ఎమోషనల్ అవ్వడానికి కారణం కూడా ఇదే. అంటే వారేదో కొంచెం అప్పు చేసైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అంటే నష్టంలో ఉన్నట్టు. ఇక్కడేంటంటే కర్మ సిచ్యువేషన్. వీరి లైఫ్‌లో ప్రతీదీ కర్మకు సంబంధించింది. ఇవన్నీ బ్యాడ్ కర్మలో ఉన్నవారు గుడ్ కర్మలోకి రావడం అయితే జరుగుతుంది. ఈ బ్యాడ్ కర్మ ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్ నిజ స్వరూపాలన్నీ బయటికి రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు మిమ్మల్ని మోసం చేసినట్టు. అలానే వాళ్ళ లైఫ్‌లో ఎవరెవరు ఉన్నారు ప్రతి విషయం బయటికి రావడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే కర్మ అన్నది నిజాలు బయటకి తీసుకురావడం, అబద్ధాలని నిరూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్పై అన్నది మీ పార్ట్నర్ మళ్ళీ మీతో మాట్లాడడానికి కారణం కూడా వారి నిజస్వరూపం అందరికీ తెలియడం వల్ల మీ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి వారు చేసే ప్రయత్నం లాంటిది. అంటే కర్మ అన్నది మీ పార్ట్నర్ని మాట్లాడించేలాగా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ అసలు స్వరూపం బయటపడడం అయితే జరుగుతుందండి. ఇక్కడ సమస్యలు అయితే చాలా ఎదుర్కొంటారు. అది కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎంత హ్యాపీ లైఫ్ ఉంటుందని వారు ఊహించుకుంటున్నారో అంత నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోవాలి. డబ్బు పరంగా లైఫ్ బాగుంటుందని ఊహించుకున్నారు. ఈ డబ్బే వారిని నష్టాలు సిచ్యువేషన్లో ఉంచడం కానీ, మోసపోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ అయితే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే వారిలో మార్పు రావాలి. ఆ మార్పు అన్నది మీరే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ అంటే ఒక సరికాని మార్గం నుండి సరైన మార్గంలోకి రాబోతున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారి ఆలోచనలో వారికి ఇంకా బుద్ధి రావడం అయితే జరిగిందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. మీ పార్ట్నరు ఒక డబ్బు పరంగా అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పార్ట్నర్ అప్పుల పాలవడం అయితే జరగబోతుంది. అలానే మీ పార్ట్నర్ చేసిన ప్రతి విషయాలు బయటకు రావడం జరుగుతుంది. వారు ఏ రిలేషన్లో ఉన్నారు, వారి పాస్ట్ లైఫ్ ఏంటి, ప్రతిదీ ఎవరో తెలుసుకుంటున్నారు. కర్మ సిచ్యువేషన్స్ అన్నవి బయటికి తీసుకురావడం అయితే జరిగిందని ఈ కార్డ్ ఎనర్జీస్. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇవి క్లారిఫికేషన్ అండి. అంటే కర్మ సిచ్యువేషన్ సంబంధించింది. టోటల్గా మీకు ఏం చెప్పబోతుంది అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ మీరు ప్రశ్న వేయచ్చు, దానికి సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ కర్మ మీకు ఏం చేయబోతుంది అంటే మీ జీవితంలో ఏది కోరుకుంటున్నారో మెటీరియలిస్ట్గా అంటే మీరు కోరుకునే జీవితం ఉంటుందండి. ఫైనాన్షియల్గా బాగుంటుంది, అందరికీ హెల్ప్ చేసే సిచ్యువేషన్లో మీరు ఉంటారు. ఈ సక్సెస్ని చూసే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారని మీరు బాధపడతారు. ఆ మోసం నుండి మీరు ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకుని ఒక ఆలోచన వల్ల మీరు ముందడుగు వేయడం అయితే జరుగుతుంది. ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చడం అయితే జరుగుతుంది. ఇక్కడ లగ్జరీ లైఫ్ ఉండబోతుందండి. ప్రతి విషయం అంటే మీరు ఎక్కువ ఆశించరు, కానీ ఆశించని ప్రాఫిట్స్ అయితే చూడబోతున్నారు. ఒక లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ కూడా ఉండబోతుంది. మీ పార్ట్నర్ మీ దగ్గర డబ్బు లేదని మీతో మాట్లాడిన వారే మీ సక్సెస్ని చూసే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అలాగే మీ పార్ట్నర్ కర్మ అన్నది ఫైనల్గా ఏం ఉండబోతుంది అంటే మనశ్శాంతి ఉండదండి. డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. వారు చేసిన పనులు అన్నీ ప్రతిదీ గుర్తు రావటం, మిమ్మల్ని తలుచుకుని ఒక మెంటల్ హీలర్గా ఫీల్ అవుతారు. మిమ్మల్ని బాధ పెట్టింది గుర్తొస్తుంది, వారు చేసిన పనులు గుర్తు రావడం. అంటే కర్మ వారికి చాలా విషయాలు కొంచెం అవమానాలు పడే అవకాశం కూడా ఉందండి. మీ పార్ట్నర్ ఇప్పుడు ఏది చేసినా ఎప్పటికైనా బయటికి రావడం అయితే జరుగుతుంది. ఒకళ్ళు లైఫ్ మిమ్మల్ని మోసం చేసినంత ఈజీగా అందరినీ మోసం చేయలేరు కదా. అలానే మీ పార్ట్నర్ చేతిలో ఎలా మోసపోయారో అవతలి వారు కూడా అంత ఈజీగా మోసపోలేరు. ఆ మోసాన్ని బయటపడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్పుడే మీ పార్ట్నర్కి తెలిసి వస్తుందండి. ఇంకా ఐసోలేటెడ్ అంటే ఒంటరిగా కూర్చుంటాం, ఎవరితో మాట్లాడకపోవడం.
వీరితో కూడా ఎవరు మాట్లాడరండి వీరు చేసిన పనికి. అలాంటి సిచ్యువేషన్స్లోకైతే వెళ్ళిపోతున్నారు. మీరైతే సక్సెస్ చూస్తారు. మీ పార్ట్నర్ అయితే అందరూ దూరం పెడతారు మీ పార్ట్నర్ని. మీ పార్ట్నర్ కూడా ఎవరితో మాట్లాడలేని సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతారు. కర్మ అన్నది అలా మార్చడం అయితే జరుగుతుంది. ఇక్కడేంటంటే మీ వైపు అయితే చాలా పాజిటివ్గా రావడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీ పార్ట్నర్ వైపులో మీకు అర్థమవుతుంది. ఎవరికి అనుకూలంగా ఏం చెప్పట్లేదండి. ఎనర్జీస్ కార్డ్ బట్టే సూచించడం జరిగింది. మీరు పాస్ట్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే మీ పార్ట్నర్ అంటే మీరు అంత రెస్పెక్ట్ ఇచ్చారు మనసులో, జీవితంలోని. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే లగ్జరీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మళ్ళీ పాస్ట్లో మీరు చూపించిన ప్రేమి రీయూనియన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయం జీవితంలో అయితే సక్సెస్ అవుతారు. ఈ సంబంధించింది మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. మళ్ళీ మీతో లైఫ్ రీయూనియన్ అనేది ఉంటుంది. ఇక్కడైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. మీ పార్ట్నర్ లగ్జరీ లైఫ్ కోసం ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మళ్ళీ అదే పాస్ట్ లైఫ్ మంచిగా ఉంటుందని ఆలోచించి మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ సరికాని మార్గం నుండి సరైన మార్గంలోకి రావడం అయితే జరుగుతుంది. కర్మ అన్నది అయితే మీ పార్ట్నర్ని అయితే చాలా ఇబ్బందులు గురి చేస్తుందండి. ఇంకా పరువు పోగొట్టుకుంటారు. నలుగురిలో గుర్తింపు ఉండదు. ఎప్పుడైతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో, మీతో లైఫ్ జర్నీ చేస్తారో అప్పటి వరకు వారికి మనశ్శాంతి అన్నది ఉండదు. ఇదండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ మరొక డిఫరెంట్ కంటెంట్తో వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.